కల్వరీ ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగున చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగున చూపురా. గ్రహింపకున్నావా, చూసాననుకుంటూనే తెరువాలేకున్నావా. దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా. త్రోవను జాడ విడచి కుడి ఎడమకు తప్పావా. పాపచ్చలతో క్రీస్తుని మరిచావా. తన గాయములను రేపుటకు కారపడై ఉన్నావా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగున చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగున చూపురా. ఎంతమంది నిజంగా నిలబడుతున్నారు దేవుని కొరకు? ఈ లోకాన్ని చూడకుండా, లోకపు కార్యాలు చూడకుండా క్రీస్తు కొరకు నిజంగా నిలబడేవారు, అంతవరకు నిలబడేవారు మాత్రమే పరలోకానికి వెళ్తామండి. శోధనలు వస్తున్నాయని పడిపోతాం, పాపం చూసి పాపంలో పడిపోతాం. ఇలాంటి జీవితం జీవించేవారు నరకానికే వెళ్తాం. ఇక్కడ అంతవరకు నమ్మకంగా మన పయనం యేసు వైపు పెట్టి ప్రేమ విశ్వాసం కలిగి, నిన్న వాక్యం విన్నాం కదా, ప్రేమ విశ్వాసంతో ముందుకు నడవాలన్నమాట. ఇంకొకసారి అనుభవిస్తూ పాడదామండి. శోధనలో పోరాటంతో సరిపెట్టకు నీ పయనం. కష్ట నష్టాలను సాకులు తప్పించవు నీ గమ్యం. పాదార్పణమందే బంధం, సుఖమెరుగకు అది శూన్యం. ప్రేమ విశ్వాసముతోటే నడిచేది నీ జీవితం. నీ పరుగును కడమొట్టించు, నీదే మంచి పోరాటం. పరభాగ్యమును పొంద ప్రకటించు యేసుని వాక్యం. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగున చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోక
నీవు పాపపు చీకటిలో నీలో నీ వెలుగును చూపుమురా, నీలో నీ వెలుగును చూపుమురా, నీలో నీ వెలుగును చూపుమురా. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలిగిన వాడు ఎవడో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని తెలుసుకునేవాడు ఎవడో. ఎవరి హృదయం? ఈ లోకంలో గొడవలు, కోర్టు కేసులు, దెబ్బలాటలు, అల్లర్లు, భేదాలు, విభేదాలు, సమస్యలు, చిక్కులు, బాధలు, హత్యలు, మానభంగాలు, అక్రమాలు, కుంభకోణాలు, మోసాలు, అన్యాయాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయో తెలుసా? ఇవి ఏ దేశం నుండి ఇంపోర్ట్ అవటం లేదు, ఇది ఏ ఫ్యాక్టరీలో నుంచి బయటికి రావటం లేదు. ఈ చెడుగంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి హృదయంలో నుంచి వస్తుందండి. దేవుడు చెడుగు చేయలేదు. దేవుడు నడులను యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. దేవుడు భూలోకమును చేసినప్పుడు, నరుని చేసినప్పుడు, ఆదికాండ 1వ అధ్యాయం చదివితే మంచిది 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 అన్నీ మంచివే చేశాడు. మానవుణ్ణి మరి మంచిగా చేశాడు. మరి మంచి చెడుగా ఎలాగయింది? సాతాను విత్తిన విత్తనం వలన, సాతాను మోసం వలన ఆదాము హవ్వలు స్థలమిచ్చి హృదయాన్ని పాడు చేసుకున్నారు. అప్పటి నుంచి మనుషుడి హృదయం ఉత్పత్తి చేస్తుంది. టొబాకో కంపెనీ ఉంది కదండి మనకు దగ్గరలో. టొబాకో కంపెనీలో నుండి ఏమొస్తుందండి? బంగారపు ఆభరణాలు వస్తాయా? ఏమొస్తుంది? పొగాకే వస్తుంది. కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్, బెంగళూరు దగ్గర. కోలార్ గోల్డ్ ఫీల్డ్లో నుంచి ఏమొస్తుంది? గోల్డ్, బంగారం వస్తుంది. నేను చాలా సంవత్సరాలు అక్కడ సేవ చేశాను. అవి గోల్డ్ ఫీల్డ్ అంటే నేను అనుకున్నాను బంగారం రాళ్ళుతో రాళ్ళుగా ఉంటాయి అనుకున్నా. ఓసారి తీసుకెళ్ళమన్నాను. తీసుకెళ్తే అంతా నల్ల మట్టి 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 గడ్డల గడ్డల కింద ఉంది. ఎందుకంటే బంగారపు గనులు అన్నారు, ఇదేంటి బొగ్గు గనుల్లాగా ఉన్నాయని అడిగితే బంగారం ఊరక దొరకదండి, ఇవి తొవ్వి 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 దాంట్లో చూస్తే అక్కడక్కడ తలకు మన షైనింగ్ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి ప్యూరిఫై చేస్తే 4-5 ప్రాసెస్ చేస్తే అప్పుడు అందులో నుంచి బంగారం బయటకు వస్తుంది అన్నారు. ఏంటండి? మనుషుడి హృదయంలో ఎంత కడిగినా, సబ్బులేసి కడిగినా, లోషన్స్ వేసి కడిగినా, మెరుగులు పెట్టినా, చదువులు చెప్పించినా, విజ్ఞానం పెరిగినా, ఆస్తిపాస్తులు వచ్చినా, అన్ని నాగరికతలు పెరిగినా, మనుషుని హృదయంలో నుంచి బయటకు వచ్చేది ఏంటంటే గబ్బు, పాపం. ఏమండి? చదువుకున్నోడికి పాపం చేయడా? చదువుకున్న పాపం అలాగే ఉంటుంది. డబ్బులున్న పాపం అలాగే ఉంటుంది. మనిషి ఆకారం మారుతుందేమో, వస్త్రధారణ మారుతుందేమో, అలంకరణ మారుతుందేమో, భాషా శైలి మారుతుందేమో, కానీ మానవుడి హృదయం ఘోరమైన వ్యాధి గలది, అది మోసకరమైనది.
అది చైనీయుడైనా, అది అమెరికా దేశస్థుడైనా, అది జర్మన్ దేశస్థుడైనా, అది భారతదేశస్థుడైనా, ప్రతివాడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏ భేదమును లేదు. నీతిమంతుడు ఒక్కడును లేడు. చెడిపోయిన హృదయం, రోగంతో కూడిన హృదయం, మోసపూరితమైన హృదయం, కడిగితే పోయేది కాదు ఈ పాపం, కాలిస్తే పోయేది కాదు ఈ స్వభావం. ఈ చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడండి. అందుకే ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమో నాకివ్వు, నేను దాన్ని బాగు చేస్తా, నీకు నూతన హృదయం ఇస్తాను, నీకు నూతన స్వభావం ఇస్తాను అంటున్నాడు. మనుష్యుడి హృదయం ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఆ ఫ్యాక్టరీలో నుంచి చెడుగే బయటకు వస్తుంది కానీ మంచి రావటం లేదు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను, వినండి. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి, ఎక్కడండి? మనుష్యుని హృదయం లోపల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్ర పరచునని చెప్పాను. పెద్ద లిస్ట్ ఉంది, 13 విషయాలు ఉన్నాయి అక్కడ. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి ఈ చెడ్డవన్నీ, ఒక్కటి కూడా మంచిది లేదు మనుషుని హృదయంలో. అన్నీ చెడ్డయే. చెడిపోయిన మనుషుడు చెడుగునే ఉత్పత్తి చేస్తున్నాడు. ఈ చెడ్డవన్నీ లోపల నుంచి బయలు వెళ్ళి మనుష్యుడిని అపవిత్రపరుస్తున్నాయి. హృదయం మారితే నీ బతుకు మారిపోద్ది. హృదయం మార్చగలిగిన శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. నీ స్వభావాన్ని మార్చగలిగిన వాడు ఎవడూ లేడు. బూతు మాటలు వస్తున్నాయండి. మా డాక్టర్ గారు నాకు మాత్ర రాయరా, బూతులు ఆడకుండా ఇచ్చే మాత్ర ఉంటే వేసుకోరమ్మా, పోనీ ఇంజక్షన్ అయినా ఇవ్వండి, ఇంజక్షన్ వేస్తే బూతులు పోతాయా? నాకు కోపం ఎక్కువ వస్తుంది, కోపానికి ఏదైనా టానిక్ ఉంటే ఇవ్వండి. ఉందా? ఇంకెక్కువ కోపం వస్తుంది టానిక్ తాగితే. పాపానికి విరుగుడు మందులు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే. లోపల నుండి మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, అన్ని ఆలోచనలండి, ఆలోచనలు. ఒక మనుషుడు ఒక రోజులో 10,000 ఆలోచనలు ఆలోచిస్తాడటండి. ఎన్ని ఆలోచనలు? ఒక రోజులో 10,000 ఆలోచనలు వస్తాయంట. మీకు ఎప్పుడన్నా మీ ఆలోచనలు ఏంటో గమనించారో తెలియదు. మీరు కూర్చున్నప్పుడు, మీరు ఒక మనిషిని చూస్తున్నప్పుడు, మీరు ఒక వస్తువు చూసినప్పుడు మీకు తెలియకుండానే మీలో ఆలోచనలు గోబూచులాడుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని చూడగానే, వాళ్ళు కట్టుకున్న బట్టలు చూడగానే, అబ్బా ఇది భలే ఉందే, పెద్ద చూపించుకోవడానికి వచ్చింది, నేను కట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటాను, భలే వస్తుంటాయి కొంతమందికి. వాచ్ పెట్టుకున్నాను చూసి, ఆ వాచ్ నేను పెట్టుకుంటే ఎట్టుంటో తెలుసా? ఏ మొహం నువ్వు అంత ఖరీదైన వాచ్ పెట్టు, నీ మొహానికి కాళ్ళలేదు పో. అన్ని నెగిటివ్, వ్యతిరేకమైన తలంపులే. ఈ రోజుల్లో ఒక మంచి ఆలోచన కలిగిన మనిషి లేడండి. ఒక వ్యక్తిని గురించి తప్పైన ఆలోచనలే. యవనస్తులు ఈ రోజున అమ్మాయిని చూడగానే
గుర్రాల్లాగా సకిలిస్తారంట. ఏంటండి? శారీర సంబంధమైన ఆలోచనలు, వ్యభిచారపు ఆలోచనలు. ఒక ఆయన వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా ప్రార్థన చేయండి, దేవుడు నన్ను క్షమిస్తాడా? మాకు చాలా కాలం పిల్లలు లేకపోతే ప్రభువుని ప్రార్థన చేసుకుంటే నా భార్య గర్భవతి అయింది. నేను నిన్న ఒక అమ్మాయిని చూసి ఏమైనా భార్య అయితే బాగుండేదే అనే ఆలోచన వచ్చిందండి. ఇంటికి వచ్చేటప్పటికి నా భార్య ఏడుస్తుంది. నా ఆలోచన తెలిసిపోయిందేమో అని నేను భయపడ్డా. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, నాకు గర్భస్రావం అయిపోయిందండి. అదేంటి తిరిగి దానికి సంబంధం ఏంటి అనుకున్నాను. కానీ నా దురాలోచనలు చోటిచ్చిన వలన దేవుడి ప్రణాళికలు నేను చెడగొట్టుకున్నాను. చాలాసార్లు నీ ఆలోచనలు నీకు శాపాన్ని తీసుకొని వస్తున్నాయి. నీకు మేలు కలగకపోవడానికి నీ హృదయ స్థితే కారణం. దురాలోచనలు, కోపంతో కూడిన ఆలోచనలు, పగ సాధించే ఆలోచనలు, కక్ష సాధించే ఆలోచనలు. నీ ఆలోచనలు నీవు అదుపులో పెట్టుకోగలవా? చెడ్డ ఆలోచనలు, తప్పుడైన ఆలోచనలు నీకు వచ్చినప్పుడు, దేవా ఈ ఆలోచనల మీద నాకు జయము దయచేయి అని నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్టు అర్థం. అంటే నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో అదే నీ నిజమైన వ్యక్తిత్వం. నీవు ప్రేమ కలిగిన ఆలోచనలు కలిగి ఉంటే, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటే, నీ హృదయం శుద్ధిగా ఉందని అర్థం. క్రీస్తు రక్తములో కడగబడ్డప్పుడు మాత్రమే అలాంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. హృదయములో నుండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఇంకేముందో చూడండి, ఒకసారి చూద్దాం. జారత్వములు. ఎంతోమంది యవ్వనస్తులు జారత్వానికి చోటిస్తున్నారు. ప్రపంచంలో లెక్కలు కడుతున్నారు. పెళ్ళికి ముందే ఈరోజు సగటు యవ్వనస్తులు వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. పరిశుద్ధ వివాహం అని పెళ్లి కార్డు మీద ఉంటుందే కానీ అది అప్పటికే అపరిశుద్ధమైపోయింది. జారత్వము నుండి దూరముగా పారిపో. యవ్వన కాలం అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. వేసవి కాలం, శీతాకాలం, వర్షాకాలం, వర్షం సంవత్సరం వస్తుంటాయి. అట్లాగా యవ్వన కాలం కూడా 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ యంగ్ మ్యాన్ అయిపోయేటట్టుంటే భలేగా ఉండేది. అట్లా ఏం లేదు. నీ లైఫ్లో కొద్ది రోజులే యవ్వన కాలం. ఆ తర్వాత నువ్వు తల్లకిందులు తపస్సు చేసిన యవ్వనస్తుడు అవ్వవు. ఆ అవకాశాలు నీకు ఉండవు. కాబట్టి యవ్వనుడా, నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. యవ్వన కాలంలో నీవు ఏమి విత్తుతావో నీ వృద్ధాప్యంలో అదే కోస్తావు. యవ్వన కాలాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటే నీ బతుకే వేస్ట్ అయిపోద్ది. నీ యవ్వనాన్ని దేవునికి అప్పగించుకో. నీ యవ్వనాన్ని పవిత్రంగా కాపాడుకో. వ్యభిచార క్రియలకు, జార క్రియలకు, లైంగిక పాపాలకు చోటివ్వద్దు. జారత్వములు, కామాతురత, చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. కామాతురత అంట, కామ కార్యాలు, బూతు మాటలు, పోర్నోగ్రఫీ, నగ్నమైన దృశ్యాలు చూసి మానసికమైన వ్యభిచారులుగా ఉన్నారు చాలామంది. తప్పైన వాటిని చూస్తూ హృదయాల్ని పాడు చేసుకుంటున్నావా యవ్వనస్తుడా? నీ హృదయంలో అలాంటి ఇది నేను చూడకూడదు అనే మనసు నీకు రావడానికి బదులు ఆ అపవిత్రమైన వాటిని జుర్రుకోవటం అనేది ఈరోజు చూస్తున్నాం. హృదయంలో నుంచి పాపాన్ని ఆశించే మనసు చెడిపోయిన హృదయంలో నుండి జారత్వములు, దొంగతనములు, ఇంకేంటండి, దొంగతనాలు. స్టోట్పురం అనే ఓ ఏరియా ఉందండి. అక్కడ దొంగతనమే వాళ్ళ వృత్తి.
ఇప్పుడు ఉంది, మనకు పక్కనే ఉంది, బాపట్ల చీరాల మధ్యలో ఉంటుంది కదా. అక్కడ యేసయ్య మాటలు చెప్పిన తర్వాత దైవజనులు వెళ్ళి సువార్త ప్రకటించాక ఎంతమంది దొంగలు మారి ఇవాళ దేవుని బిడ్డలుగా మారారో తెలిసండి. అక్కడ వారి కుల వృత్తది, కానీ సువార్త ప్రకటించబడినప్పుడు వాడు చెడిపోయిన హృదయం మారిపోయి ఈరోజు సువార్థికులుగా మారిపోయాడు. పెద్ద పెద్ద దొంగలు ఉండరండి, చిన్న చిన్న దొంగలు ఉంటారు. ఒక పిల్లోడు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడంట. ఎందుకురా అన్న ఏడుస్తున్నావు అని అమ్మ అడిగితే టీచర్ కొట్టింది మమ్మీ అన్నాడంట. ఎందుకు కొట్టిందిరా టీచరు? మీ నాన్న వచ్చాక చెబుతాముండు, రేపు వెళ్ళి అడుగుదాముండు అంటే అంతలో వాళ్ళ నాన్న వచ్చాడు. చూడండి మన అబ్బాయిని టీచర్ కొట్టిందంట. మా టీచర్లు కొట్టద్దా? కొట్టని టీచర్లు, కొట్టని తిట్టని తండ్రులు కావాలంటే ఇప్పుడు పిల్లలకి. ఎందుకు పనికి వస్తారు వీళ్ళు? ఏంటంటే శిక్షాదండన బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. బాలుని హృదయంలో నుండి మూఢత్వము స్వాభావికముగా వచ్చును, శిక్షాదండనము వాడిని సరిచేయును. ఎందుకు కొట్టిందిరా టీచర్ అడిగితే పక్కోడి పెన్సిల్ దొంగతనం చేశానని టీచర్ కొట్టింది డాడీ అన్నాడంట. అరే బుద్ధి లేనోడా, నేను ఆఫీసు నుంచి తెచ్చిన పెన్సిళ్ళు బోర్డు ఉన్నాయి కదా సొరుగులో, ఆఫీసు నుంచి దొంగిలించిన అనలేదులేండి, నేను ఆఫీసు నుంచి తెచ్చిన పెన్సిళ్ళు చాలా ఉన్నాయి కదా, ఎందుకు దొంగతనం చేసావురా బుద్ధి లేనోడా అంటున్నాడంట. ఇప్పుడు ఈయన బుద్ధి లేనోడా ఆయన బుద్ధి లేనోడా? ఈయన దొంగ ఆయన దొంగ. ఈయన చిన్న దొంగ అయితే ఆయన పెద్ద ఆఫీస్ దొంగ. ఏంటండి ఎంతమంది రోజున గడ్డి తిని బుద్ధి చెప్పేవాళ్ళుగా ఉంటారు. మనస్సాక్షి పనిచేయదు. నీది కాంది ఏదైనా నువ్వు తీసుకుంటే అది దొంగతనమే. నువ్వు అడగకుండా ఎవరి దగ్గర ఏం తీసుకున్నా అది దొంగతనమే. యేసయ్య ప్రేమ కలిగిన వాడు తనకున్నదాన్ని ఇవ్వాలని ఇష్టపడతాడు, కానీ వాడికి ఉన్నది తీసుకోవాలని ఆశపడ్డు. చెడిపోయిన హృదయం తారుమారైపోయింది. మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటే పాపాన్ని కోరుకునే వారిగా మారిపోయాం. ప్రేమ చూపించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని సృష్టిస్తే అసూయను ద్వేషాన్ని విత్తుతున్నాం. జార కార్యాలు, నీ దేహము దేవుని కొరకు ఇవ్వబడింది, నీకు వేశ్యల కొరకు ఇవ్వబడలేదు. జారత్వానికి దూరంగా పారిపో. మనుషుడు చేయు ప్రతి పాపము దేహానికి వెలుపల ఉంది, కానీ జారత్వము చేయవాడు కేవలము బుద్ధి శూన్యుడు. తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేసుకుంటున్నాడు. అలాంటి యవనస్తుల్ని గమనిస్తే వాళ్ళు చదువులో రాణించరండి. వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండదు, చంచల మనసు అయిపోద్ది. వాళ్ళు చదువుతో ఇది చదువుతారు, అది చదువుతారు, అక్కడ ఉద్యోగం అంటారు, ఇక్కడ ఉద్యోగం అంటారు. గమనించడండి, 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా పనికి పోడండి, పెళ్ళైనా కూడా పనికి పోడండి మా ఆయన, ఉద్యోగం చేయడండి మా ఆయన, ఎప్పుడు ఏందో అక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు. నేనే కష్టపడి పిల్లలు పెంచుతాను. ఎంతమంది తల్లులు చెప్తున్నారో తెలుసా? నీ యవ్వనాన్ని పాడు చేసుకున్నావు, నీ కుటుంబ జీవితంలో దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు. దొంగ బుద్ధి నువ్వు చేస్తే అదే జీన్స్ అంటారు చూడండి. మనం ఏం చేస్తామో అది మన పిల్లల్లోనికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్రీస్తు రక్తంలో కడగబడకపోతే దొంగతనములు, నరహత్యలు. పూర్వము కుక్కకి కాలుకి దెబ్బ తగిలితే మనం వేసిన రాయికి కుక్కగా కాలు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే అయ్యయ్యో ఏదో అది పోద్దని రాయేసాను, కాలు ఇరిగిందే దానికని బాధపడేవారండి. ఇప్పుడు కషాయాళ్ళ కంటే అధ్వానంగా మనుషుడు అవతల వాడి రాళ్లతో, రప్పలతో, కత్తులతో పొడిచి రక్త బడుగులో గిలగిల కొట్టుకుంటుంటే జాలి దయ లేని వారిగా ఉండటం మనం చూస్తున్నామండి. నరహత్య చేయవద్దని విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, నీ సహోదరుని చూచి ద్రోహి అనువాడు నరకాగ్నికి పాత్రుడు. నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారములు
లోభములు. లోభము అంటే దురాశ అండి. ఈ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు చూడండి. చాలామంది ప్రొఫెషనల్ వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు. కొంతమంది స్త్రీలు కూడా వడ్డీకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఎవరికో అప్పిచ్చాడంటే వాళ్ళకు డబ్బులు లేక కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయి, అప్పిచ్చేదబ్బ కానీ అప్పు చేయమన్నాడు ప్రభు. కానీ వాడికి ఇచ్చి కొంచెం ఇచ్చి వాడు మళ్ళీ వడ్డీతో పాటు జలగలగా గుంజుకుంటే అది ఏంది? అది లోభం కాదా? స్వార్థం కాదా? నాకేం లాభం అనే మనసు ప్రతి మనుషుడు కూడా ఇవాళ నిండిపోయి ఉన్నాడండి. నాకేం లాభం? మన ఇంట్లో ఉన్న పిల్లోళ్ళతో సహా ఒరే కొట్టుకెళ్ళి కొంచెం సిలిండర్ తీసుకురారా అని అడగండి. షాప్కి వెళ్ళి సిలిండర్ తీసుకురా, ఇది సరుకులు తీసుకురామని అడగండి. సూపర్ మార్కెట్కి వెళ్ళి నాకేమిస్తావు, నీకేమిస్తావు? పూర్వకాలం మాకు కిరాణా కొట్లు ఉండేవి. మా అమ్మగారు లిస్ట్ ఇచ్చి పంపిస్తే ఆ లిస్ట్ అడిగి ఇస్తే పొట్టాలు కట్టి ఇచ్చేవాడు. ఇచ్చి ఇదిగా బాయ్ అని బెల్లం మొక్క ఇచ్చేవాడు. కొట్టుకు ఎందుకు వెళ్ళేవాడిని అంటే ఆ బెల్లం మొక్క కోసం వెళ్ళేవాడిని నేను, లేకపోతే వెళ్ళేవాడిని కాదు. బెల్లం మొక్క అన్నా కావాలి, క్యాడ్బరీ చాక్లెట్ అన్నా కావాలి, లేదో ఒక లాభం ఉండాలి. విచిత్రం ఏంటంటే వాళ్ళ దేవుని సేవ చేసే వాళ్ళకు కూడా నేను యేసయ్య కొరకు సేవ చేయటమే భాగ్యం, నాకే లాభం అని ఆలోచించేవాడు సేవకుడే కాదండి, చెడిపోయిన హృదయం కలిగినోడే. నేనేం చేయనా నా యేసయ్య కొరకు, నేనేం ఇవ్వనా అనే ఆలోచన ఉన్నవాడు సేవకుడు. కానీ నేను కాணிకేస్తే నాకు ఏం వస్తుందా అని కాணிకలేస్తున్నాడు చూడండి. కొంతమంది చెప్తారు కదా పాస్టర్ గారులు, 10 రూపాయలు అయ్యమ్మా, ఇంటికి వెళ్ళేటప్పటికి నీకు 1000 రూపాయలు వస్తాయమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా అంటే నువ్వు 10 రూపాయలు ఎటువంటి 1000 రూపాయలు వేస్తావు, ఎందుకంటే 10,000 వస్తాయని. దేవుడి మీద ప్రేమ వంటి కాదు, లాభం. స్వార్థపరుడు, దొంగలు, మోసగాండ్రు, అబద్ధికులు, వ్యభిచారులు, ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. లోభములు, చెడుతనములు, చెడ్డ పనులు చేయటంలో మనుషుడు ఎగిరెగిరి పడుతున్నాడండి. ఇంతకుముందు గొప్ప కార్యం ఏదైనా చేస్తే సంతోషించేవాడు. ఈరోజు చెడ్డ కార్యాలయందు తాము సిగ్గుపడవలసిన విషయాలలో ఆశ్చర్యపడుతున్నారు. ఒకడు చెప్తున్నాడంటే వాళ్ళ కొడుక్కి, రే తెలివిగా ఉండరా, తెలివిగా ఉండవు. ఏందా తెలివిగా? అదేరా, అదే పెళ్ళైంది కదా నీకు, తెలివిగా ఉండు. జీవితం అంతా పెళ్ళైన అమ్మాయితో ఉంటే కుదురుద్దేటి, తెలివిగా ఉండు. ఏం సలహా ఇస్తున్నాడు చూడండి. నీకు తెలుసారా, మీ అమ్మకు తెలియకుండా 30 ఏళ్ళ నుంచి నేను రెండో ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాను రా. ఆమెకు తెలియదు ఈ సంగతి, ఏమో తెలియదు ఆ సంగతి. ఎంత తెలివైన ఉండో చూడరా, నువ్వు కూడా అలా తెలివిగా ఉండు. ఎందుకు దాంతో తిట్లు తింటావు? పనికి మాలలో, చెడ్డ బుద్ధులో. ఏంటంటే భార్య బతికొడ్డగా మరొకరు వివాహం చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు. విడువబడిన దాన్ని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. యేసుప్రభు చెప్పిన మాటలది. మరణం తప్ప మీ వివాహ బంధాన్ని ఎవ్వరూ వేరు చేయడానికి లేదు. మాట్లాడితే విడాకులు ఇచ్చేస్తా, మాట్లాడితే కోర్టుకు ఎక్కేస్తా. చెడ్డ బుద్ధులు, చెడ్డ ఆలోచనలు. మొన్న కూడా ఒక ఫ్యామిలీ వచ్చారు, 6 వచ్చారు ఏకంగా. అయ్యా మా కోడలు మా మీద, వాళ్ళు ఏంటంటే నెంబర్లు చెప్పారు. ఆ నెంబర్లు నా నోరు దొరకటంలో నాకు అర్థం కాల. 24, 34, 225, 2525 ఏముంటాయి అంటారు ఆ చట్టాలు. ఇన్ని కేసులు పెట్టిందయ్యా మా మీద. కట్నం హెరాస్ చేశామని, అదని ఇదని. ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయి మీదే కాదు, తల్లిదండ్రులమైన మా మీద, ఆడపడుచు మీద, వాళ్ళ తమ్ముడి మీద, మొత్తం మా మీద పెట్టి తిప్పుతుందయ్యా మమ్మల్ని కోర్టులమ్మట. ఏమైందండి గొడవ? అసలు సంవత్సరానికే రాలేదయ్యా, పెళ్ళైన వారం రోజులనే కేసు పెట్టిందయ్యా. కేసు పెడతానికే పెళ్లి చేసుకున్నట్టుందయ్యా అంటున్నాడు. ఎందుకంటే పెళ్లి చేసుకుందే, ఓహో కంగారు పడిపోకండి, పెళ్ళని. అమ్మాయి అందంగా ఉందలే,
అందం, మోసం, సౌందర్యం వ్యర్థం. అమ్మాయి చదువుకుందిలే, బైబిల్ చదువుకుందా అని అడగండి. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం అడగాలి తెలుసండి? ఏం చదువుకుంది? ఎంఎస్సీయా, పిహెచ్డియా, ఐఏఎస్ఆ? ఇవి కాదు, ఏం చదివింది? పెళ్లి కూతురు ఎన్నిసార్లు బైబిల్ చదివిందని అడగండి. అబ్బే ఒకసారి కూడా చదవలేదంటే అసలు వెళ్ళకండి, ఆ పెళ్లి జోలికి వెళ్ళకండి. అబ్బే ఆ సంసారం కట్టబడతాం. బైబిల్ చదివిన వ్యక్తి అయితే భయభక్తులు కలిగి ఉంటారు, దైవ భయం కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, శుద్ధ హృదయం కలిగి ఉంటారు. బైబిల్ మనిషిని పరిశుద్ధపరుస్తుంది, జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. చెడుతనాలు ఇంకా పెద్ద లిస్ట్ ఉందండి. కృత్రిమము ఏంటంట? కృత్రిమము. మనిషిలాగా బతకడండి, మనిషి జంతువులాగా బతకాలని ఆశ. మన దుబాయ్ మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక ఆయన ఈ పక్క అంతా గుండు గీసుకున్నాడు, ఇక్కడేమో ఇలా జుట్టు పెట్టుకున్నాడు, దానికి చిలక రంగులలాగా 5-6 రంగులు వేసుకున్నాడు, ఈ చెవులకి పోగులు పెట్టుకున్నాడు, ఈ చేతులకి ఏందేందో వేసుకున్నాడు. ఇది ఎదుర మనిషా, పశువా, పక్షా, ఆడ, మగ, ఏం అర్థం కావట్లా. అది ఏంటంటే స్టైలు, ఏంటంటే కృత్రిమం. ఏదో వింతగా చెయ్యాలి, కొత్తగా చెయ్యాలి. ఏంటంటే ఎంత వికృతమైన డ్రెస్సులు వేస్తున్నారు ఇవాళ పిల్లలు, యవనస్తులు ఎలాంటి వేషధారణ వేస్తున్నారో చూస్తే. ఆ హెయిర్ కట్కు ఎన్ని స్టైల్లో ఈ రోజున. ఏదో పుల్లొచ్చి గోకేసినట్టు చెప్తే కోపం వస్తాయి కొంతమందికి. అరే మంచిగా ఉంది కదా, ఎందుకు అలా చేసుకున్నావయ్యా? లేదన్నా ఇది ట్రెండ్ అన్నా, ట్రెండ్. ఏ ట్రెండ్ రా బాబు? కృత్రిమం. మనిషిని ఎలా చేయాలో దేవుడు చక్కగా చేశాడండి, చక్కగా చేశాడు దేవుడు. సమస్తం చక్కగా చేశాడు మనల్ని. దాన్ని మనం పెంచుకోలేము, దాన్ని మనం పాడు చేయకూడదు. పురుషుడిలాగా బ్రతకాలి, స్త్రీలాగా బ్రతకాలి. కానీ కృత్రిమాలు, దానికి ఫ్యాషన్. కృత్రిమాలు, కామ వికారము. ఏం కారం ఇది? ఏం కారం అండి ఇది? ఉపకారం చేయండి రా అంటే ఉపకారాలు చేయరు, అపకారాలు చేస్తారు. ఏంటండి? కామ వికారం. ఆ ఎకిలి ఆశాలు, ఆ ఎకిలి మాటలు, సకిలింపులు, ఈలలు, కళ్ళు కొట్టుకోవటాలు, ఇవన్నీ ఏంటి? ఏమన్నా పక్షవాతం వచ్చిందా? కొత్త జబ్బు ఏమన్నా వచ్చిందా? అలా మెరుగే తిరిగిపోతాడంటే ఏంటండి? కృత్రిమము, కామ వికారము, మత్సరము. మత్సరం అంటే అసూయ, ఓరవలేనితనం. ఎంతమంది ఈరోజు అసూయతో నిండిపోయి ఉన్నారండి. వాడు తపస్సుకి వెళ్ళాడంట, దేవా కనబడంటే భక్తా ఏం కావాలన్నాడంట. పక్కన ఇంకొకడు వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళాడంట. వీళ్ళిద్దరు పోటీ పడుతున్నాడు దేవుడితో పోరాడటానికి. ఈయన అన్నాడు, వాడికి ఏం అడుగుతాడో దాన్ని నాకు 2 అంతలు ఇవ్వమన్నాడంట. నీకు ఏది కావాలి అడగమంటే వాడు ఏదైనా ఎక్కువ అడిగేస్తాడేమోనని వాడు ఏమి అడుగుతాడో నాకు 2 అంతలు ఇయ్యి అన్నాడంట. ఇచ్చాను పో అన్నాడు. సరే అక్కడికి వెళ్ళాడు. భక్త ఏం కావాలి అంటే వాడు ఏమడిగాడు? నీకెందుకురా వాడు ఏమడిగాడో? నీకేం కావాలో అడుగు ఇస్తానంటుంటే వాడు ఏమడిగాడు చెప్పండి? నీకేది ఇస్తే అది వాడికి 2 అంతలు ఇమ్మని అడిగాడు. అప్పుడు వీడు ఆలోచనలో పడ్డాడట. నేను ఒక కారు అడిగితే అబ్బా అడిగి 2 కార్లు వచ్చేస్తాయి. నేను 10 ఎకరాలు అడిగితే అబ్బో అడిగి 20 ఎకరాలు వచ్చేస్తాయి. నేను ఏది అడిగినా వాడికి ఎక్కువ వచ్చేస్తుంది, వాడికి ఎందుకు ఎక్కాలి? ఆలోచించి స్వామి నాకు కన్ను తీసేయన్నాడంట. అర్థమైందా?
వీడికి ఒక్కడిని పోయింది, వాడికి 2 కళ్ళు పోయినాయి. ఇప్పుడు ఇంత సమస్య సంపాదించింది ఏంటి? అసూయ మూలంగా ఉన్నాయి కూడా పోగొట్టుకున్నారు. ఏంటండి అసూయ ఎంత భయంకరమైంది. క్రీస్తు ప్రేమను చూపించాడండి. నీ దగ్గర ఎవడన్నా ఏదైనా అడిగితే, తువ్వాలు అడిగితే చొక్కా గురించి పంపించావయ్యా, నేను ఇస్తాను. ఈడి మీకు ఇవ్వబడడు. మంచి హృదయం కలిగిన వాడు ఇస్తాడు. అసూయపరుడు తాను పైకి రాడు, ఇంకొకటి రానివ్వడు. తాను అభివృద్ధి చెందడు, మరొకరిని చెందనివ్వడు. ఈ చెడ్డ ఆలోచనలు, మత్సరపు ఆలోచనలు, దేవదూషణ, దేవుణ్ణి తిడతారేంటి నోటుకొచ్చినట్టు మాట్లాడితే? కాదండి, తప్పులు చేసింది మనము, ఫలితం అనుభవించేది మనం. మళ్ళీ దేవుడు ఉంటే ఎందుకు ఎలా కావాలి అని నోరు తెరిస్తే దేవుణ్ణి దూషిస్తారు. దేవుణ్ణి దూషించమని నీకు చెప్పేది ఎవడో తెలుసా? సాతాను. మీ హృదయాలలో చెడు ఆలోచనలు, దేవ దూషణ, అహంభావము. ఏం భావము? గర్వం, అహంకారం. ఏంటండి అహంకారం అనేది చాలా సటల్గా ఉంటుందండి మనలో. గర్వం అనేది, ఒక ఆయన నాకు గర్వమే లేదన్నాడట. ఎదురుకుండా నీ గర్వమే లేదనే గర్వం ఉంది కదయ్యా. ఏం గర్వం? గర్వమే లేదనే గర్వం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. అపవాది గర్వించి దేవునితో కూడా నేను కూడా హెచ్చించుకుంటానని తాను హెచ్చించుకొని పాతాళానికి తోసివేయబడింది. అందుకే దేవుడు గర్విష్ఠులను అసహించుకుంటున్నాడు, దీనులను కృప చూపిస్తున్నాడు. మీ మనసులో గర్వానికి చోటు ఇవ్వకండి. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార మనస్సు నడుచును. ఒకడు తాగేసి ఎవడొస్తాడు నాతోటి రండిరా అని అడుగుతున్నాడంట. ఆ ఎలక్ట్రిక్ స్తంభాన్ని తాంతున్నాడు. అదో పల్లెటూరు. ఆ తాడి చెట్లు తాంతున్నాడు. భార్య వెనకాల వచ్చింది, అయ్యా లోపలికి రాయ్యా, లోపలికి రాయ్యా, పరుగు పోతుంది అయ్యా. నువ్వు ఆడదని చెప్తా వింటానా? పిల్లలు వచ్చారంట, నాన్న నాన్న వద్దు నాన్న. అరే పారా పిల్లగాళ్ళారా అని ఊరంతా చూస్తుంటే ఊరు బయటకు వచ్చాడు. ఎవడరా అందరు వచ్చేసారు, ఎందుకురా చూడండి రా ఏం చేస్తాను నేను ఇప్పుడు చెట్టు ఎక్కేస్తున్నాను, ఎవడ ఆపుతాడు ఆపండి రాని బడబడబడ తాడి చెట్టు ఎక్కేశాడంట. ఎక్కినోడు ఎక్కక చూడండి రా ఇప్పుడు ఏం చేస్తాను, ఎవడు అడ్డు వస్తాడో చూస్తాడు నేను అంతే చూసుకో. నేను 2 చేతులు వదిలేశాడు. దబాలను విడిచి వచ్చాడు. పడిపోవుటకు ముందు అహంకారపు మనసు నడుచును. ఎగిరెగిరి పడేవాడు ఎప్పటికైనా పడక తప్పదండి. తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇవన్నీ హృదయంలో ప్రారంభిస్తున్నాయి. నీ ఆలోచనలో వచ్చినప్పుడే వీటిని నీవు ప్రభు దగ్గర తీసుకొస్తే నీకు విడుదల ఉందండి. ఇంకొక మాట ఉంది, అహంభావము, అవివేకము, అజ్ఞానం. మనుషుడు చాలా తెలివిగలవాడు అనుకుంటున్నాడు, దేవుని కంటే తెలివిగలవాడు అనుకుంటున్నాడు. దేవుడికి లెక్క దేవుణ్ణి ఎదిరించేవాడు ఉన్నాడండి. దేవుడికి చెప్పి నీతులు చెప్పేవాడు ఉన్నాడు. దేవుడు ఇలా చేసి ఉండకూడదు, అలా చేసి ఉండకూడదు అని ఏంటో ఇష్టం వచ్చినట్టుగా దేవుడిని విమర్శించే వాళ్ళని ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం. దేవుడు లేడనే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మూర్ఖపు హృదయంలో నుండి, చెడిపోయిన హృదయంలో నుండి వచ్చాయి. మీలో ఏమన్నా ఉన్నాయా? దురాలోచనలు, జారత్వములు, కామాతురతలు, నరహత్యలు, లోభములు, వ్యభిచారములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మాత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమనే చెడ్డవన్నీ లోపల నుంచి వస్తున్నాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఒక చిన్న వ్యాధి లక్షణాలు నీలో కనబడగానే పరుగు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా లేదా? జ్వరం రాగానే దానికి మాత్ర వేసుకుంటున్నావా లేదా? మరి నీ గుండె రోగంతో ఉందండి.
నీ హృదయం చెడిపోయి కుళ్ళిపోయి గబ్బు కొడుతుంది. నువ్వు ఎప్పుడైనా పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళి హృదయం చెడిపోయిందయ్యా, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయ్యా, తప్పుడు నిర్ణయాలు చేస్తున్నానయ్యా, తప్పైన వాటిని ఆశిస్తున్నానయ్యా, పాపంలో ఇరుక్కుపోతున్నానయ్యా, యేసయ్యా నా హృదయాన్ని బాగు చేయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఈ సభలలో నీ హృదయ స్థితిని మెరిగితే, నీ స్థితిని దేవునితో చెప్పితే, ఈ పాడైపోయిన హృదయాన్ని బాగు చేస్తానికి, నీ స్వభావాన్ని సరిచేయటానికి, దైవ స్వభావం నీకు ఇచ్చి సాతాను బుద్ధుల నుంచి నేను విడిపించడానికి యేసు ప్రభు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ రాత్రి నీ హృదయం చెడిపోయిందా లేదా మొదటగా తెలుసుకో. నా జబ్బు అంత మొదలలేదండి, 13 రోగాలు లేవండి, ఒక్క రోగమే ఉందంటారేమో, ఒక్క జబ్బే ఉందంటారేమో. ఒక్కటి చాలండి. మీరు గంపలో కుళ్ళిపోయిన ఒక్క టమాటా పెట్టండి, మిగిలిన 30 మంచి టమాటాలు పెట్టండి, తెల్లారేటప్పటికి చుట్టూన్న టమాటాలన్నీ ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. నీ హృదయం ఒకటి చేరిందంటే హృదయాన్ని చెడగొడుతుందండి. హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, మన హృదయాంతరేంద్రియాలు ఎరిగిన దేవుడు. నిన్ను నీవు చెడగొట్టుకుంటున్నావు సాతాను చేతుల్లో చిక్కుకొని. నువ్వు ఏది చేయాలో అది చేయటం లేదు, ఏది చేయకూడదో అది చేస్తున్నావు. ఎలా బ్రతకాలో అలా బ్రతకడం లేదు, ఎలా బ్రతకూడదో అలా బ్రతుకుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను మంచిగా ఉండాలనుకుంటున్నావు, మంచిగా ఉండటం నీ చేత కావడం లేదు. నేను పాపం చేయకూడదు అనుకుంటున్నావు, నువ్వు పాపాలు చేస్తూనే ఉన్నావు. కారణం నీకు శక్తి లేదు, నీకు బలం లేదు. అందుకే ప్రభు వచ్చాడు, నేనున్నాను, నా సహాయకుడు. నిన్ను నీవు మార్చుకోలేవు, నేను నిన్ను మారుస్తాను అని ప్రభు చెప్తున్నాడండి. మన వల్లే అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ పాపము లేని వాడిగా ఉన్నాడు. యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఈ 13లో ఏ ఒక్కటి కూడా ఆయనలో లేదండి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన తన పరిశుద్ధమైన రక్తము ద్వారా మన పాపాలకు విమోచన చేశాడు కనుక ఈరోజు క్రీస్తు రక్తములో మనల్ని కడిగినప్పుడు శుద్ధ హృదయం వస్తుందండి. నీ జీవితంలో ఎన్ని మారినా, పై వేషభాషలు మారినా నీలో నిజమైన మార్పు లేదు. కానీ నీ హృదయం మారితే పాపం జోలికపోవండి. ఈ రోజున నీ హృదయం ఎలాంటి హృదయంతో ఇక్కడికి వచ్చారో కానీ మన హృదయంలో ఉన్న చెడుగు తీసేసి నీకు మేలైన తలంపులు, ప్రేమతో నీ హృదయం నింపాలని, సత్యాన్ని ప్రేమించే వ్యక్తిగా, త్యాగం కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తిగా, సహనం కలిగిన వ్యక్తిగా, దేవుని సారూప్యంలోనికి మనల్ని మార్చడానికి ఈ సభలండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే నీ శరీరాన్ని అపవిత్రపరుచుకున్నావేమో, నీ శరీరాన్ని వ్యభిచార క్రియలకు ఇచ్చావేమో, త్రాగుడు, స్మోకింగ్ వంటి దురభ్యాసాలకు బానిసై చెడగొట్టుకుంటున్నావేమో, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావేమో, అసూయతో నిండిపోయి, స్వలాభంతో నిండిపోయి, ధనాశతో నిండిపోయి, అన్ని మోసాల్లో చిక్కుకుపోయి బాధలో ఉన్నావేమో, కుట్రలు పడుతూ కృంగిపోతూ ఉన్నావేమో. ఈ రాత్రి యేసయ్యకు నీ హృదయం ఇస్తే కొత్త హృదయం నేను ఇస్తాను, మేలైన హృదయం నీకు ఇస్తాను. క్రైస్తవుడు జీవితంలో మార్పు చెందాలంటే అది హృదయం మార్పు పొందాలంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన హృదయం కలిగింది, హృదయ వ్యాధి కలిగింది. కానీ నీ హృదయం ప్రభుకి ఇచ్చినప్పుడు నీ హృదయ ఆలోచనలన్నీ ఉన్నతమైన ఆలోచనలుగా ఉంటాయి కనుక సామెతలు 4:23 చెప్పాడు, హృదయములో నుండి జీవజలధారలో ప్రవహించును గనుక అన్నిటికంటే ఎక్కువగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. కొంతమంది చెప్తారు మేము రక్షించబడ్డాం, ప్రభువు నమ్ముకున్నాం, కానీ నీ హృదయం భద్రంగా కాపాడుకున్నావా? నిన్ను విడిచిపెట్టిన పాపాలు మళ్ళీ నీలోకి వస్తున్నాయా? నీ హృదయం క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత నీ తెల్లని హృదయాన్ని
అనుదినము ఆయన సన్నిధిలో కనిపెట్టడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, వాక్యముతో నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవడం ద్వారా మాత్రమే మన హృదయ శుద్ధిని కాపాడుకోగలమండి. ఆ శుద్ధ హృదయాన్ని, కొత్త హృదయాన్ని మెయింటైన్ చేయాలంటే, ప్రభువు రాకడ వరకు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్మని యొక్క సహవాసములో, ప్రార్థనలో, వాక్య పఠనమనే, వాక్యమనే ఉదక స్థానముతో లోక మాలిన్యం అంటకుండా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి నీ ఆలోచనలు, నీ తలంపులు పరిశుద్ధపరచబడినట్లుగా ప్రార్థించుకోవటం నేర్చుకోవాలి. నా హృదయ ఆలోచనలు, నా నోటి మాటలు నీకు అంగీకారంగా చేసుకో ప్రభువా. ఈరోజున ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. ఏం ప్రార్థన చేస్తున్నారు? శుద్ధ హృదయం దయచేయని ప్రార్థన చేస్తున్నారా? నూతన హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నారా? నా హృదయంలో ఉన్న పాపపు కార్యాల నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేస్తున్నారా? చాలామంది ప్రార్థన, ప్రభావ మాకు డబ్బులు ఇయ్యి, మాకు ఆరోగ్యం ఇయ్యి, మాకు ఆస్తి ఇయ్యి, మాకు అది ఇయ్యి, మాకు ఇది. నీ హృదయం సరిగా ఉంటే నీ జీవితం అంతా కూడా ధన్యమవుతుందండి. హృదయ శుద్ధి కలిగిన వారికి దేవుడు స్నేహితుడిగా ఉంటాడు. దేవుడు నీకు తోడు ఉంటాడు. దేవుడు నీకు తోడు ఉన్నప్పుడు నాకు ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వని నువ్వు పెద్దగా ప్రార్థన చేయక్కర్లా. నీ పక్కనే ప్రభు ఉంటే నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఆయన నీకు తోడున్నప్పుడు నీ శరీరంలో రోగం రాకముందే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్ను సాతాను ముట్టక ముందే నీకు ఆయన విడుదలిస్తాడు. ఎంతమంది అటువంటి జయ జీవితాలను, ప్రభువు నాకు తోడున్నాడన్న ధైర్యంతో ఆయన కొరకు జీవించే జీవితాలు కలిగి ఉన్నారు. పాపము నీలో ఉంటే ప్రభువు నీతో ఉండడండి. ప్రభువు నీలో ఉంటే పాపానికి అక్కడ చోట్లేదు. కాసేపది కాసేపు ఇది కుదరదు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నుల్లి వెచ్చగా ఉంటే నేను నిన్నో ఉమ్మేస్తానన్నాడు ప్రభు. ఈ రాత్రి మీ హృదయం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయండి. నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రభువా అన్నప్పుడు ఆయన ముఖం నీ వైపు తిరుగుతుంది. నీ స్థితి నీవు ఎరిగినట్లుగా పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తున్నాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల పెనాల్టీ కట్టాల్సిన పని లేదు, డబ్బులు కట్టాల్సిన పని లేదు, ఆచారాలు పాటించాల్సిన పని లేదు. నీ పాపమును నీ ఒప్పుకున్న మరుక్షణం ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. కొద్దిసేపు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థన సమయం నీ హృదయం శుద్ధీకరించబడే సమయం కాబట్టి ఎవ్వరూ మధ్యలో లేచి వెళ్ళొద్దండి. మీరు అందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించవచ్చు, నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. కూర్చోటం ప్రార్థన సమయంలో అంత మంచిది కాదు. కానీ మీరు వృద్ధులై ఉంటే, బలహీనులై ఉంటే, అనారోగ్యంగా ఉంటే, మీరు ఏ భంగిమలో ఉన్నప్పటికీ యేసయ్య మీ హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి నోరు తెరిచి మీరు వాక్యం వింటుండగా మీ మనస్సాక్షి గుచ్చుకొని ఉంటే నాకు ఈ తప్పుంది, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది మీరు గ్రహించి ఉంటే ఆ విషయం ప్రభు సన్నిధిలో నోరు తెరిచి చెప్పాలండి. ఒప్పుకోవాలి. మనసులో అనుకుంటే సరిపోదు, ఒప్పుకోవాలి. హృదయంలో విశ్వసించి నోరుతో ఒప్పుకుంటే రక్షించబడతావు అన్నాడు ప్రభు. కాబట్టి నోరు తెరవండి, మీ స్థితిని దేవునితో చెప్పండి. ఆయన ఆకాశమందు ఉన్నప్పటికీ, ఆకాశ మహాకాశాల్లో ఉన్నప్పటికీ నీ ప్రార్థన వినగలిగిన వాడు, నీ ప్రార్థన విని నిన్ను కనికరిస్తాడు ఆయన. నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడు ఆయన. మీరెక్కడున్నప్పటికీ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇది చాలా ప్రశస్తమైన సమయం. పరిశుద్ధాత్ముడు మన హృదయాలను శుద్ధీకరించాలని, ఈ సభల ద్వారా నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారాలని యేసయ్య నిన్ను మార్చి పంపిస్తాడు ఇక్కడి నుంచి. అనేకులకు బాధకరంగా ఉన్నావు, అనేకులు విసిగిస్తున్నావు,
ఏ ప్రయోజనం లేని జీవితం జీవిస్తున్నావు? ఎంతకాలం ఇలా ఉంటావు? యేసయ్యకు నీ జీవితమే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నన్ను కన్న వారికి భారమయ్యానయ్యా, నా ఇంటి వారికి వేదనయ్యానయ్యా, నీ నామానికి సిగ్గు తెస్తున్నానయ్యా. నన్ను కనికరించని నోరు తెరిస్తే నీకు జయమిస్తాడు. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినై ఉన్నాను. పాపము చేశాను, దోషినై ఉన్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. అవునయ్యా, ఎప్పుడైనా నా స్థితి ఒప్పుకుంటున్నాను. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము. నాకు శుద్ధ హృదయం దయచేయి. శుద్ధ హృదయం కలుగజేయుము నాలోన. యేసయ్యా, హృదయం చెడిపోయిందయ్యా. అన్ని చెడ్డ ఆలోచనలేనయ్యా, ఒక్క మంచి ఆలోచన లేదయ్యా నా మనసులో. కోపంతో, ద్వేషంతో, ఈర్ష్యతో, అసూయతో, అనుమానాలతో, సందేహాలతో నిండిపోయినాయి అయ్యా నా మనసంతా. పాపంతో ఆటలాడుతున్నానయ్యా. రహస్యంగా తప్పు చేస్తూ ఎవరి ఎదుట, అందరి ఎదుట బాగుండని అనిపించుకుంటున్నానయ్యా. నా మనసుని ఎరిగిన యేసయ్యా, నా హృదయాన్ని మార్చేసయ్యా. నీ రక్తంలో నన్ను కడిగయ్యా. నోరు తెరవండి దయచేసి. పెద్ద పాపమా, చిన్న పాపమా, మంచి పాపము, చెడ్డ పాపము, పెద్ద పాపము, చిన్న పాపము అనే వ్యత్యాసం లేదు. పాపం పాపమే. పాపం మనల్ని నిర్మూలన చేస్తుంది, మనల్ని నాశనం చేస్తుంది. నీ హృదయంలో ఏ మాత్రము పాపానికి చోటిచ్చినా సాతాను నిన్ను ఆటాడిస్తున్నాడు. విలువ పెట్టి కొన్నాడేసయ్య నిన్ను. నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. నీ దేహాన్ని దేవాలయంగా మార్చడానికి, నీ జీవితాన్ని ధన్యం చేయడానికి, నీవు దీవించబడి నీ ఇంటి వారికి, నీ సొంత వారికి, నీ చుట్టూన్న వారికి దీవెనకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఎందుకు బతుకుతున్నానో అర్థం కావటం లేదు. నా బతుకులో సంతోషం లేదు. నేనెవరికి ఉపయోగకరంగా లేను. నేనందరికీ ఆటంకంగా ఉన్నాను. నా ప్రయత్నాలు ఎన్ని చేసినా నా జీవితంలో మార్పు లేదని కుమిలిపోతున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు నీకే ఈ మాట. నీ హృదయం నాకి, నిన్ను మారుస్తా, నీ జీవితాన్ని దీవిస్తా, నీ పాపాన్ని క్షమిస్తా, నా రక్తంలో నిన్ను కడిగి నా బిడ్డగా స్వీకరిస్తానని చేతులు చాచి మన మధ్య నిలబడి ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా. అయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. నీవు కాక నాకెవరున్నారు యేసయ్యా? నా సొంత వారే నన్ను క్షమించలేకపోతున్నారు. నా ఇంటి వారే నన్ను వెలేసేశారు. నేనందరికీ అసహ్యంగా ఉన్నాను. నేనందరికీ ఎగతాళిగా మారిపోయాను.
నా బతుకు ఎండిపోతుందయ్యా, నా బ్రతుకు నిస్సారమైందయ్యా, నా తప్పు నేను తెలుసుకున్నాను యేసయ్యా, నన్ను క్షమిస్తావా? నా తప్పును ఒప్పుకుంటున్నానయ్యా, నీ రక్తంలో నన్ను కడిగయ్యా. నోరు తెరిచి అనండి, చెప్పండి ప్రభుకి. మీరు చెప్పండి. మీరు నోరు తెరిస్తే మిమ్మల్ని హత్తుకోవడానికి, మీ కన్నీరు తొడవడానికి, మీ హృదయాన్ని మార్చడానికి, మీకు భవిష్యత్తు ఇవ్వడానికి, మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఈ సభలు నీ కోసమే. ఎంతకాలం కుమిలిపోతూ ఉంటావు, ఎంతకాలం ఏడుస్తూ కూర్చుంటావు, ఎంతకాలం నిన్ను నీవే తిట్టుకుంటూ చుట్టూన్న వారిని దూషిస్తూ ఉంటావు. నీ హృదయం సరలేదు కాబట్టే నీ జీవితంలో ఏమి సాధించలేకపోతున్నావు. హృదయం సరైతే నీ బ్రతుకు ధన్యమవుతుంది. నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా. యేసయ్యా, నా హృదయంలోకి రాయ్యా, నా తప్పు తెలుసుకున్నానయ్యా అని యేసయ్యతో చెప్పండి నోరు తెరిచి. ఈ రాత్రి నా జీవితంలో ప్రభు తన కార్యాన్ని జరిగించాలని, చెడిపోయిన నా హృదయం కడగబడినది, శుద్ధీకరించబడిన జీవితంగా మార్చబడాలని, ఇక్కడుండి సాతాను కాక ప్రభువుకే లోబడతారని, లోకాన్ని కాక ప్రభువునే ప్రేమిస్తారని అందరూ రెండు చేతుల పైకెత్తి, నువ్వు నాకు నూతన హృదయం ఇస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా, నా పాపాలన్నీ క్షమించాలని, నీ రక్తంలో కడిగాలని నాకు అభయం యేసయ్యా. పాపం ఒప్పుకుంటే క్షమిస్తానన్నావు కదా, ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నా దురాలోచన నుండి, నా జాగ్రత్తల నుండి, నా కామాతృత నుండి, నా దొంగ బుద్ధి నుండి, నా నీచ గుణముల నుండి నన్ను విడిపించయ్యా. ఎన్నోసార్లు నిన్ను దూషించాలయ్యా, నన్ను క్షమించయ్యా. ఎన్నోసార్లు అహంభావంతో అపవాదికి చోటించాలయ్యా, నన్ను క్షమించాలయ్యా. నాకు శుద్ధ హృదయం కావాలయ్యా, నాకు ప్రేమ హృదయం కావాలయ్యా, నాకు క్రీస్తు మనసు కావాలయ్యా. నీలా బ్రతకాలేసయ్యా, నీ ప్రేమ నాకు కావాలయ్యా, నీలో ఉన్న త్యాగం నాలో ఇతరులు చూడాలయ్యా, నీలో ఉన్న పరిశుద్ధత నీలో ప్రతిబింబించాలయ్యా. నీ నామాన్ని ధరించిన నేను, నీ బిడ్డలని చెప్పుకునే నేను నీ వలే మారినట్లు ఇప్పుడే పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించమన్నాయన. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. రెండు చేతులు పైకెత్తి ప్రభు కృప కొరకు వేడుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఘోరమైన హృదయం అయ్యా, మోసకరమైన హృదయం అయ్యా, చెడిపోయిన హృదయంతో బతుకుతున్నాం. మళ్ళీ మళ్ళీ పడి లేసేవారిగానే ఉన్నామే కానీ నీవిచ్చిన నూతన హృదయం, నూతన స్వభావాన్ని ఈ రాత్రి మేమందరం పొందుకోవాలని ఆశపడుతున్నామయ్యా. పనికి మాలిన ఆలోచనల నుండి, పనికి మాలిన క్రియల నుండి, సాతాను సంబంధమైన ఉచ్చులు చిక్కుల నుండి ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయనా. ధూమపానానికి, మద్యపానానికి బానిసలైన వారు ఇదే వారికి చివరి రాత్రిగా మరి ఎన్నడూ వాటి జోలికి పోకుండా విడుదల దయచేయమయ్యా. చెడుతనాన్ని ప్రేమించేవారిగా, ప్రోనోగ్రఫీని ప్రేమించేవారిగా, అశ్లీల దృశ్యాల యందు ఆనందించేవారిగా, లోకములో శరీర ఇచ్చలకు, లోకాశలకు చోటించిన వారిగా, అపవిత్రులుగా ఉన్న వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయనా. నీ రక్తములో వారిని శుద్ధులుగా చేసి హిమమోలే వారిని తెల్లగా చేయము నాయనా. అవిశ్వాసానికి చోటించి అహంభావముతో కూడి దేవదూషణ చేస్తూ తమ్ము తామే నిందించుకుంటూ అపవాది చేతులలో నలిగిపోతున్న వారిని సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. మా పాపం వల్ల తెచ్చుకున్న వ్యాధులు, నిందలు, అవమానములు, అనారోగ్యములను ఆనాడే కలువరి శిలువలో నీవు భరించి ఉన్నావు కనుక నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత
నీవు చిందించిన రక్తధారలలో ఉన్న విడుదల ఈ రాత్రి ఆవరణలో ఉన్న ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీదను ప్రోక్షిస్తున్నామయ్యా. నా యేసయ్య నన్ను ముట్టాడు, నా అంతరంగంలో మార్పు కలిగింది, పరిశుద్ధాత్ముడు నన్ను తాకాడు అన్న అనుభవాలతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. పాపం జోలికి పోక ప్రభు సాక్షులుగా బ్రతుకున్నట్లు మా హృదయ సింహాసనం మీద నీవు అధిష్ఠినుడివై నీకిష్టలుగా మేము నడిచినట్లు మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పయ్యా. నీ అడుగు జనాలను వెంబడించి నీ రాజ్య వారసులు అవ్వ వరకు ఈ ఆవరణలో ఉన్న ఒక్కొక్కరిని విడిచిపెట్టొద్దేసయ్యా. సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్న వారు, లైవ్ లో వీక్షిస్తున్న వారు, ఇళ్లలో కూర్చొని వింటున్న వారు, ఎక్కడెక్కడ ఎవరున్నారో నీవు బాగా ఎరుగునవు గనుక ఎవరి గుండెల్లో ఏ దిగులుందో, ఏ గుబులుందో, ఏ బాధ ఉందో, ఏ మురికుందో, ఏ పాపముందో హృదయాంతరేంద్రియాలను పరిశీలించే నీవు సమస్త పెరిగిన వాడిగా ఉన్నావు గనుక మమ్మల్ని శిక్షించడానికి కాక క్షమించడానికే వచ్చావు. మమ్మల్ని దండించడానికి కాక దరి చేర్చుకోవడానికే వచ్చావు గనుక అయ్యా నీ కౌగిల్లోనికి చేర్చుకో అయ్యా. నీ గుండెలకు హత్తుకో అయ్యా. మా కన్నీటిని తుడిచిన దేవా, మా హృదయాలను శుద్ధీకరించే యేసయ్యా. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ వారి అనుభూతిని రాత్రి పొంది వెళ్ళుటకు నీ కొరకు జ్వాలలుగా, అగ్ని జ్వాలలుగా ప్రజ్వలించుటకు, పరిశుద్ధులుగా జీవించి ప్రభువును మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్ లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.